త్వరలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇండియా రాబోతున్నారట. వచ్చే ఏడాదిలో భారత్లో పర్యటించబోతున్నట్టుగా ట్రంప్ హింటించారు. మోదీ ట్రంప్ కాంప్రమైజ్ అయ్యారా? బయటికి చూడడానికి నేను ఒకరి మాట అంటే ఒకరి మాట వినను, అంటే ట్రంప్ ఎలా చెప్తాడంటే నేను ఎవరి మాట వినను, నేను ఒక మోనార్క్ని అంటాడు. డొనాల్డ్ ట్రంప్ విషయంలో అలా ఉంటే ఇక మోడీ విషయంలో కూడా నేను కూడా మోనార్క్ని, ఏ దేశాల మాట వినను, నా దేశ ప్రజలే నాకు చాలా ముఖ్యమైన రకంగా మోడీ చెప్తూ ఉంటాడు. కానీ ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారా అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో అవి నిజమనే వినిపిస్తూ ఉన్నాయి, అలాగే కనబడుతోంది. ఎలా దానికి ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. రష్యా ఉక్రెయిన్ యుద్ధం పెరగడానికి ప్రధాన కారణం ఇండియానే అధిక మొత్తంలో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం మూలంగా రష్యా ఆ డబ్బులను మొత్తాన్ని కూడా ఉక్రెయిన్ పై యుద్ధానికి వాడుతుంది. అందుకే ఇండియా పైన టారిఫ్ విధిస్తున్నాను, 50% టారిఫ్ విధించాను. 50% టారిఫ్ విధింపు పైన ఎక్కడా డొనాల్డ్ ట్రంప్ వ్యవహార శైలి పైన మోదీ మాట్లాడలేదు, మోదీ స్పందించలేదు, మోదీ రియాక్ట్ అవ్వలేదు. ప్రత్యక్షంగా ఆయన కాకపోయినా ఇతరత్ర ఆయనకు సంబంధించినటువంటి కింది స్థాయి అధికారులు, లేకపోతే విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించినటువంటి స్పోక్స్ పర్సన్ రణ్ధీర్ జైస్వాల్ ఎక్కడో ఒక దగ్గర మాట్లాడుకొచ్చారు. కానీ మోడీ విషయం పైన, మోడీ డొనాల్డ్ ట్రంప్ విషయం పైన ఎక్కడా స్పందించిన దాఖలాలే లేవు. ఇక కట్ చేస్తే రష్యా నుంచి అధికంగా ఆయిల్ కొంటున్నావు, తగ్గించు అని చెప్పి పదే డొనాల్డ్ ట్రంప్ మనపై టారిఫ్ విధించడాలు, మనల్ని బెదిరించడాలు, అదిరించడాలు, చాలా బెదిరించే ప్రయత్నం చేశాడు. ఇప్పుడు ఏం జరిగింది తెలుసా? ఆయన అనుకుందే నిజమైంది. ఆయన తగ్గించాలనుకున్నాడు, తగ్గిపోయింది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోలని ఇప్పుడు భారత్ తగ్గించిందట. సుమారుగా 50% తగ్గించిందట. కేవలం గతంలో మనకు వచ్చేటువంటి ఇంపోర్ట్స్లో అత్యధికంగా రష్యా నుంచి వచ్చేవి ఇప్పుడు వాటిని తగ్గించిందంట. వాటిని చాలా ఎక్కువగా తగ్గించేశారు. ఇప్పటికే రిలయన్స్ అండ్ హెచ్పిసిఎల్ లాంటి ఆయిల్ కంపెనీలు రష్యా నుంచి వచ్చేటువంటి ఆయిల్ని మొత్తాన్ని కూడా దాదాపుగా సగానికి పైగా ఆపేసుకున్నాయంట.